అబ్బా! ఆకలి ఇరగేసేత్తంది. ఏంటో మామ ఏదో జీవితం. నా భార్యగా చేసుకొనుచున్నాను. జిమ్కి వెళ్ళి 4 రోజులు అయిందిరా, బాడీ మొత్తం లూజ్ అయిపోయింది. నా ప్రియ సఖివే. ఏ అభి, ఏంట్రా ఓలో వెళ్తున్నావు? పెళ్లి గురించిరా. బా ఆకలేసేత్తుంది. ఈయనేమో ఇప్పుడే పిలుతున్నాడు. దేనికి పిలిచాడంట? బ్యానర్ కట్టడాకు వీడియో తీయడాకు పిలుచుంటాడు రా. ఏంటన్నా ఎంత సడన్ గా పిలిచేసావు? ఏం చేయాలి చెప్పు? అసలే మంచి కళ్ళలో ఉన్నా. ఏంటి వీడన్నిటికీ లేటే. ఏం లేదురా, దేవుని మీద మీరు ఎలాగున్నారని, దేవుని గురించి మీకేం తెలుసని ఇప్పుడు నేను పెట్టే ఎగ్జామ్లో బయటపడిద్దిరా. ఈరోజు మీ దేవుని ఎంత ఉన్నారని, మీ భక్తి ఎంత ఉందని, దేవుని గురించి మీకేం తెలుసని ఈరోజు నేను పెట్టే టెస్ట్ మీకు తెలిసిపోద్ది. ఏంట్రా చూస్తున్నారటు? అన్నా ఈడు చూసాడని చూసానన్నా. నువ్వెందుకు చూస్తున్నావురా? అన్నా ఈడు చూసాడు, నేను చూసాను అన్న. నువ్వెందుకు చూస్తున్నావురా? నువ్వు చూసావని నేను చూసానన్నా. చూసేస్తారా మీరు? సరేలే. ఇప్పుడు ఈరోజు మీకు టెస్ట్ పెడతారా? అందరు రెడీనా? రెడీ అన్నా. అరే టెస్ట్ కానీ మీరు పాస్ అవుతే స్వర్గంలో మీకు సీట్ ఫిక్స్ రా. అన్నా స్వర్గంలో ఏసీ ఉంటదా? ఏసీ ఉండిద్దిలేరా. ఈ టెస్ట్ కానీ మీరు ఫెయిల్ అవుతే మీకు ఒక బంపర్ ఆఫర్ ఉండిద్దిరా లాస్ట్ లో. ఈ టెస్ట్ లో మీకు 2 రౌండ్లు ఉంటాయి. 2 రౌండ్లా? ఏం పెడతాడో ఏంటో. ఏమి ఇచ్చినా రాదు ఒకటేరా. ఎవడైనా పాస్ అయితే బంపర్ ఆఫర్ అంటాడు, ఈయనేంట్రా ఫెయిల్ అయితే బంపర్ ఆఫర్ అంటున్నాడు. అయితే ఆ బంపర్ ఆఫర్ నేను ట్రై చేస్తారా? నువ్వు ట్రై చేస్తావా? अच्छा ठीक है. ఎలా పెళ్లి చేసుకున్నారు అందరూ? ఎందుకు వస్తారు ఇంకా మీరు? తమ్ముడు అటు తిరిగి పడుకో. ఇటు తిరుగు. అడవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు రా. మధ్యలో కూర్చోచ్చి నువ్వు వెళ్ళి మూల కూర్చోరా. నేను చెప్పే క్వశ్చన్ ఒకటి చూడకుండా రాయాలి రే. అరే మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టండి రా. నేను 4 క్వశ్చన్లు అడుగుతా, సింపుల్గా 4 క్వశ్చన్లు అడుగుతా, వాటికి మాత్రం సమాధానం రాయండి, సరేనా? अच्छा ठीक है. నోబాహు ఓడలో జంతువులను జతగా తీసుకెళ్లాడు కదా. ఆర్సివై పెళ్లిలో ఎవరిని జతగా తీసుకొస్తారు? ఇంకెవరిని? నన్ను, నా పిల్లాన్ని. ఇది రెండో క్వశ్చన్. యోనా చేప కడుపులో 3 రోజులుంటే ఆర్సివై ప్రార్థనలో 3 గంటలు మీరు ఎక్కడుంటారు? ఇంకెక్కడ ఉంటావు? నిద్రలోనే ఉంటావు. మూడో క్వశ్చన్. బైబిల్లో మొదటగా గాఢ నిద్ర కలుగజేసింది ఎవరికి? 4వ క్వశ్చన్. యేసుక్రీస్తు వారు నీళ్ళని ద్రాక్షారసంగా ఎక్కడ మార్చారు? ఈ 4 క్వశ్చన్లకి జవాబులు రాయండి రా. యెహోవా నా కాపరి నేనేం మర్చిపోను. 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 అమ్మయ్య బైబిల్ దొరికింది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చల్లరైపోతా.
రే బైబిల్ ఎప్పుడు తెచ్చావరా? ఎప్పుడో సైట్ చేసి ఆహా, ప్రకటన గ్రంథం ఎక్కడ ఉందరా? అదేరా ఫస్ట్ లోనే సెకండ్ లోనే ఉంటదిగా. చాలు. సరే టైం అయిపోమ్మా, అయిపోయిందమ్మా. ఇంకా ఫస్ట్ రౌండ్ పూర్తి అయిపోయింది, మొత్తం పేపర్లు ఇచ్చేయాలి. ఇచ్చేయమ్మా, అయిపోయిందమ్మా. బాబు 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 ఏది చాలయ్యా రాస్తున్నారు. అమ్మ ఇచ్చి 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 అమ్మ లేదమ్మా. రాకెట్ ఫస్ట్ రౌండ్ పూర్తి అయిపోయిందిరా. ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్దామా? అందరూ యథాస్థానానికి వచ్చేయండి. ఇంక అందరూ రా. ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎరా అభి, పాటలు ఎరగదీస్తున్నామంట కదా, ఏదో పాట పాడు. అవునన్నా, పాడతా నేను. ఓకే అన్న, ఈ మధ్య కొత్త పాట ఒకటి నచ్చుకున్నా, అది వినిపిస్తా చూడు. నా ప్రియ సఖీవే, నా స్వామివై, యేసును వెంబడించు సావాసివై. ఊరు బాబు, ఆ పాట వద్దు కానీ మంచి పాట పాడరు ఏదైనా. ఓకే అన్న, మీకోసం ఇంకా మధురమైన పాట పాడతాను, వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇదే మీ అభి గారు పాడే పాట. సృష్టిలోనే సౌందర్యమైన అది వివాహ బంధము, కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము. దేవాని ప్రేమకు ప్రతిరూపమే వివాహమై. ఎరా నీకు పెళ్లి పాటలు తప్ప ఇంకే పాటలు రావేంట్రా? సరే సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? అందరు రెడీ? డల్గా ఉన్నారేంట్రా? కొంచెం యాక్టివ్ గా ఉన్నాను రా. అని నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, ఎవరికి సమాధానం తెలిస్తే అది చెప్పండి, సరేనా? సరేనా? దేవుడు ఆదాముని సృష్టించిన తర్వాత ఏమన్నాడు? నేను చెప్తా. ఏముందన్నా, ఇంకా బెటర్ గా వచ్చిద్దేమోనని అమ్మాయిని తయారు చేసాడు. సూపర్ రా, దేవుని బిడ్డవరా నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. బోయాజీ పెళ్లి కావడానికి ముందు ఎలా ఉండేవాడు రా? నేను చెప్తా అన్న, రూత్లెస్ అన్న. ఎందుకురా? అంటే అప్పుడు రూత్ ఉండేది కాదు కదన్న, అందుకే రూత్లెస్ అన్న. బా సూపర్ రా నువ్వు. బైబిల్లో మొదటి డ్రగ్ ఎడిక్ట్ ఎవరు రా? ఐ డోంట్ నో సార్. అన్న నేను చెప్తా అన్న, నెబుకద్నెజర్ 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడుగా. వావ్. ఆదమ్ అవ్వ ఏదైతే చూడనంటే వెళ్ళిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? अच्छा ठीक है. తోటలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆదమ్ అవ్వ ఏం చేశారు? కయ్యాన్ని పెంచారు. పేతురు ధనవంతుడు అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఆయనకి నెట్ ఇన్కమ్ ఉందన్న. అదే చాలే. నోవాహు ఏం జంతువు మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోలేకపోయాడు? చీతా. స్వర్గానికి వెళ్ళే ఉత్తమ మార్గం ఏంటి? ఏం లేదన్న, పొద్దు తిరిగి నేను వెళ్ళిపోవడమే అసలు. అంటే వెళ్తే ఏమొచ్చింది? ఏమవుదన్న, బయట వస్తున్నాను. అదే పంపించేసావు. యెహోవా సేవకుల్లో అత్యధికముగా చట్టాన్ని ఉల్లంఘించింది ఎవరు? మోషే అన్న. ఎందుకు? దేవుడు 10 ఆజ్ఞలు పగలగొట్టేశాడుగా. బైబిల్లో టెన్నిస్ మ్యాచ్ మొదటిసారి ఎక్కడ చెప్పబడింది? యోసేఫ్ ఫరో కోట దగ్గర అన్న సర్వ్ చేశారు కదా. తల్లిదండ్రులేని బైబిల్ పాత్ర ఎవరు? సన్ ఆఫ్ ఫ్రెండ్ కదా. కయ్యోను తన సహోదరుని ఎంతకాలం ద్వేషించాడు? బ్రతికున్నంత కాలం. బైబిల్లో మీకు ఏ పుస్తకం నాటక ప్రదర్శన కనిపించింది? యాక్ట్స్. సూపర్ రా, క్వశ్చన్ అన్ని బాగా జవాబు చెప్పారు. బంఫర్ అని చెప్పాను కదా, సరిగ్గా రాయడానికి మీ అందరి పేపర్లో మీ ఇంటికి పంపిస్తా. మీకు వచ్చిందిరా బంపర్ ఆఫర్ మీ ఇంటికాడ నుంచి. కొడుకు ఎక్కడున్నాడు? కొడతా ఇట్రా. చెప్పండి నాన్నగారు. ఎరా చర్చిలో ఎగ్జామ్ పెట్టారంటగా, ఎలా రాసా? బాగా రాసావా? మీ అన్న ఇప్పుడే పేపర్ పంపించాడు. ఇదా నువ్వు నేర్చుకోవడం చర్చికి వెళ్ళి? ఇదా నువ్వు చేసేది? అయినా మీరే నాన్నగారు, బైబిల్లో కుమారుని బాధ పెట్టకూడదు, కుమారుని కష్టపెట్టకూడదు అని ఉంది కదా, అది పాటించరా మీరు? బైబిల్లో ఇంకో విషయం ఉంది తెలుసా? బెత్తం వాడిని కుమారుడు.